దాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను. వెరీ గుడ్. ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు. పాలొద్దన్నయ్య, ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు. అదే నీలో రాకూడదే ఆ మార్పు. తాగు. నమస్కారం అండి అయ్యా. దా అప్పల స్వామి. సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా. తమరిచ్చిన లేయాన్ని నాలుగు రాసుకోవటం కాదు, అలవాలగా మొత్తం నాకేసిన నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా. కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తా ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా. అది రోజు ఉండే దినచర్య అప్పల స్వామి. వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు. తమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తినుంటారని నా అనుమానం. తమరు ఏమనుకోకపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా. చెబుతాను అప్పల స్వామి. ఇన్నేళ్లుగా ఎవరికి చెప్పను నా కథని ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే. మా అమ్మ నాన్న నా 6వ ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. అప్పటికే మా అక్కయ్యకి పెళ్ళై ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం. అక్కడే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. చిన్నప్పటి నుంచే ఎందుకో అందరూ నన్ను పప్పు సుద్దా అని పిలిచేవాళ్ళు అప్పల స్వామి. పాండవులను పంచ పాండవులని ఎందుకు అందురు? సీతారాముడు నువ్వు చెప్పరా. అది పాండవులు పంచగట్టుకుంటారు కదండి, అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి. ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, మనం ప్యాంట్ పాండవులు అంటామండి. పప్పు సొద్దా అని. సీతారాముడు పప్పు సుద్ద. స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు. ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని. నాలోని అతి మర్యాద, అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పల స్వామి. ఇంకా అవలేదా? పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు. మీరు వెళ్ళండి నరసం గారు, ఆ కాస్త నేనే ఊడ్చేసుకుంటారు. అబ్బే వద్దు బాబు, ప్లీజ్ ఆ చీప్లీట్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. నమస్కారం. నా అతి మంచితనాన్ని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పనిపిల్ల. ఈడు మా అయ్య. నమస్కారం అయ్య గారు. చూడు బాబు, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలా? అలాగా పాపం, ఏమిటో అంత అత్యవసరం? నా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇయ్యాల్సిన అవసరం నీకుంది. నేనివ్వాలా? అవును. అది రేపు పొద్దున 9 గంటలకల్లా నా చేతిలో పడాలా, లేకపోతే నీ నీటిలోకి ఈడుతా, నాన్న అలరి పెడతా. ఏదో ఓ 100 లోపు అయితే సర్దగలను గాని 5,000 రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తేగలను చెప్పండి. అదంతా నాకు తెలవదు. రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తా, జాగ్రత్త. పదవే. అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చెమటలు పోసాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా భయంగా గడిపాను. తెల్లవారగానే వాళ్ళ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరాను. ఆగో, ఎక్కడికెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కి మీ మీద రిపోర్ట్ ఇవ్వడానికి. పోలీస్ స్టేషన్ కా? పద, మేము వస్తాం. పద, నీ గురించి మేము ఇస్తాం రిపోర్ట్. నా గురించా? ఏమనంటాయా? ఎంత అమాయకంగా అడుగుతున్నాడు. కట్టాలో పడి ఇల్లు గడవక తప్పనిసరి నా కూతుర్ని ఇంటికి పనికి పంపిస్తే దాన్ని మాయమాటలతో లొంగ తీసుకుని దానికి నెల తప్పేటట్టు చేస్తావా? అయ్యో, నేను తప్పేటట్టుగా చేశానా? ఏమండి, నేను అలాంటి వాడిని కాదండి. సాధ్యమైనంత వరకు తోటి స్టూడెంట్స్ కి సహాయపడి వాళ్ళందరూ పాస్ అయ్యేటట్టు చేశాను కానీ ఎవరిని తప్పేటట్టు చేయలేదండి. నోరు మూయవయ్యా, నా కూతురు తల్లి కాబోతుంది. దానికి ఇప్పుడు 3వ నెల. అలాగా? ఈ విషయం నరసింహ నాతో చెప్పలేదే. ఏమండి, ఆ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. నీకు ఆ కబురు శబ్దమనే వస్తున్నాం. ఎంతైనా ఆ బిడ్డకి తండ్రివి కదా. ఇదేమిటండి, నేను నరసింహ గారిని? చచ్చా, ఏమండి, ఇది అన్యాయం అండి. నేనే పాపం ఎరగను. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం ఎరగనంటే నా గతి ఏంటి? చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. నా బిడ్డ నేను ఇంటికి పని మనిషిగా పంపిస్తే దాన్ని లోపరుచుకొని దానికి గర్భం చేశాడు. ఏటయ్యా ఇది అంటే నాకేం తెలియదు అంటున్నాడు. చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. సార్, ఇది అబద్ధం, పచ్చబద్ధం. ఏమయ్యా, చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు? నువ్వు చేయాల్సిన పనేనా ఇది? ఎంత అమాయకంగా కనబడుతున్నాడు చూడండి. సార్, నాకేం తెలియదు సార్. ఒట్టు, సరస్వతి దేవి మీద ఒట్టు. ఇప్పుడు నా బిడ్డ మెళ్ళ తాళి కట్టినంటే అది ఊరేసుకుంటుంది. నా బిడ్డను నాకు దక్కించండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇట్లాంటి మాటలు మాట్లాడుకో. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఓ పలుసు పిల్లలు చెడగొట్టి పెళ్లి చేసుకోవాలంటే ఊరుకుంటారట. అతనితో మాట్లాడండి, 4 తగిలిస్తే తెక్క కుది దారిలోకి వస్తాడు. ఏమయ్యా? ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. చూడండి, మీ చుట్టూ ఈ జనం ఏమిటి? నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఇంటికి వెళ్ళి తాళం వేస్తుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నువ్వెవరు తల్లి? నేను ఆయన భార్యనే. ఏమయ్యా, ఇంత లక్షణమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నీకు ఇవేం కక్కుర్తి పనులయ్యా? ఏం చేశారైనా? అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భవతం చేశాడమ్మా.
అది అసంభవం, నేను నమ్మను. అదేమిటమ్మా? మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం బాబు, నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా? ఏ ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా? పోలీస్ పోలీస్! అబ్బే పోలీసు వాళ్ళు ఎందుకో? పదవే, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? మొదలు ఇష్టపదానా కొంపకు పది నీ పని చెప్తాను. పదా రండి.